కలిపేసుకోండి. ఇంకా కొంచెం ఆలోపు ఈ పప్పును మొత్తం వాటర్ రోజు నానబెట్టాను. కొంచెం ఒక 3 రోజులు వేసి పెట్టాను. మీడియం సైజు దీన్ని టమాటాలని కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. బాగానే అయ్యాయి. ఇందులో మెంతం కూర వేస్తున్నాను. బాగా కలుపుకోండి. ఆయిల్లో వేసాను. మంచిగా అంటే ఆకు మనం మగ్గేంత వరకు ఉంచేసుకొని కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మధ్యలో ఇలా కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు వేయండి. వాటర్ వచ్చేసుకుంటున్నాను. కొంచెం బాగా ఒక 2 minutes ఓకే. ఆ పప్పు బాగానే ఉంది. మా ఆయన మంచిగా ఉడికిందండి. ఇప్పుడు నేను 2 సైజు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నాను కదా, అవి ఇందులో వేస్తున్నాను. ఇంకొక 2 minutes కొంచెం టమాటా కొద్దిగా అంటే ఉడికేంత వరకు 2 minutes పెడతాను సిమ్లో. ఓకే, సరిపోతుందండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కారం మీకు సరిపోయేంత వేసుకోండి. నేను కొంచెం పచ్చిమిర్చి వేసిన, అందుకే నేను కొంచెం వేస్తున్నాను. ఇది ఇంటి కారం, కావాల్సినంత నేను వేసుకున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఓకే, బాగా కలిపేసుకోండి. మెంతెం కూర పప్పు చాలా టేస్టీ ఉంటుంది. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. చూడండి, హోమ్ మేడ్ కుకింగ్ అండి. సరే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ చేస్తాను. అన్ని ఫుడ్ ఐటమ్స్, పిండి వంటలు, స్వీట్స్ అన్ని రకాలు చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, పప్పు ఈ విధంగా అయింది. మనం అంటే ఇంకొక పప్పు ఉడకాలి అనుకుంటే కొంచెం వాటర్ పోయండి. కొద్దిగా సరిపోతాయండి వాటర్. చూడండి, పప్పు ఉడకలేదు. కొంచెం ఉడికేంత వరకు అంటే లైట్గా కొంచెం వాటర్ పోసిన నేను. సరిపోతుంది ఈ వాటర్. ఓకే, ఓకే అండి. మెంతం కూర పప్పు రెడీ. ఇంతే అండి మెంతం కూర పప్పు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ప్లీజ్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.